హలో అండి అందరికీ వెల్కమ్ టు డిఎం కిచెన్. ఒడి బియ్యంలో ఏమేమి చేసినామో చూద్దాం రండి. స్టార్టింగ్ అయితే మేము అన్ని పిండి వంటలు చేసామండి. ఇంకా మేము ఒడి బియ్యానికి కూడా తయారైపోయాము. నేను మా బాబు వచ్చేసి ఇంక ఒడి బియ్యంకి కూర్చున్నామండి. ఇంకా చాలా వరకు అయితే చాలా జనాలు వచ్చినారండి. మా అత్తళ్ళు మా వదినళ్ళు చాలా అంటే చాలా అందరూ చీరలు, బియ్యం పోయడానికి బియ్యము, అలానే కొబ్బరి గిన్నెలు, ఎల్లిపాయలు, బెల్లము చాలా అంటే చాలా తెచ్చారండి అన్నీ. అక్కడ పశువు రాస్తుంది ఆమె మా ఆడపిల్లండి. అండి నాకు తను వచ్చేసి పసుపు రాస్తుంది. మళ్ళీ ఎంతైనా పసుపు రాసుకుంటే ఆడపిల్లకి అందమే వేరొస్తుంది కదా. చాలా అంటే చాలా బాగుంటుంది అసలుకి. అందరు వచ్చి కరిపిండి కూడా తిన్నారండి. భోజనాలు తిన్నాక అందరు మేము ఒడిబియ్యం కార్యక్రమం పెట్టుకున్నాం. మళ్ళీ దానికి ముందు రోజు మేము శారీస్ తెచ్చుకున్నాము. కుట్టనికి ఇచ్చొచ్చి అంతా ఒక పండగలాగా జరిగిందండి మా ఒడి బియ్యం అయితే. తను వచ్చేసి మా మరదలండి, చిన్న మరదలు, మా తమ్ముని పెళ్ళాం. ఒడి బియ్యంకి అయితే మేము తయారైపోయాం. ఇంకా ఒడి బియ్యం పోస్తున్నారు ఇప్పుడు నాకు. స్టార్టింగ్ అయితే నాకు మా అమ్మనే పోసిందండి. మా అమ్మ మా నాన్న, నాకు వచ్చేసి మా అమ్మ పోసింది, మా ఆయనకి మా నాన్న పోసినారండి. చాలా హ్యాపీ అనిపించిందండి. అసలుకి పండగ లెక్క ఉందండి ఆ రోజైతే. ఫస్ట్ పండ్లు, ఆకులు, పూలు అన్నీ పెట్టి ఇప్పుడు ఒడిబియ్యం పోస్తున్నారు చూడండి. కొంతమంది నాకు చీరలు గురించి తెచ్చారు కదా, మీన పోయి పెట్టాను నాకైతే. వీళ్ళందరూ మా బంధువులండి. మా నాన్న తను ఒడిబియ్యం పోస్తుందే. తన పెళ్ళికి మేము వెళ్ళాను చూడండి, వీడియో కూడా పెట్టాను. తనకు చాలా చిన్నదండి ఆ పాప అయితే. మా అమ్మ నాకు ఉండమ్మా నీకు బొట్టు పెడతా అంటే పెట్టమ్మా అని ఇష్టంగా పెట్టించుకుంటున్నా పాపిట్లో బొట్టు. నాకు పాపిట్లో బొట్టు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అండి. కానీ మేము చర్చికి వెళ్తామని ఈ మధ్య తగ్గించిన పెట్టుకోవడం. కానీ కుంకుమ పెట్టుకుంటే ఆ కలనే వేలు కదా. కుంకుమ పెట్టుకుంటే, పసుపు రాసుకుంటే. మా అమ్మ వాళ్ళు అయితే ఒడిబియ్యం పోసేసారండి. ఇప్పుడు మా బంధువులు, మా పెద్దమ్మలు వాళ్ళు ఒడిబియ్యం తెచ్చింటారు కదా. మా తమ్ముని వాళ్ళు ఇప్పుడు ఒడిబియ్యం పోస్తున్నారు మాకి. మా ఇంట్లో అయితే ఒడిబియ్యం పోసినప్పుడు వాళ్ళు తెచ్చిన చీరని ఇలా మీద పెట్టి మనకు ఒడిబియ్యం పోస్తారండి. చూడండి. ఫస్ట్ ఆకులు ఒక్కలు పెట్టి విల్లుగున నాకు మా మా మరదల్లో ఒడిబియ్యం పోస్తుంది. మా ఆయనకి మా తమ్ముడు ఒడిబియ్యం పోస్తున్నారండి. చీరలు వచ్చేసి చాలా బర్రగా ఉన్నాయి, అసలు మోయలేకపోతున్నా. పక్కన వాళ్ళని పిలుచుకొని చీరలు తీపించుకొని పక్కకు పెట్టిస్తున్నా అండి. ఒకటా రెండా అండి కంటిన్యూగా వేస్తూనే ఉన్నారు. అందుకే మొయ్యలేక ఒక తర్వాత ఒక తీపించుకొని నేను పక్కకి పెట్టేస్తున్నానండి. మా తమ్ముడు అయితే నాకు ఒడిబియ్యం పోస్తున్నారు. తను కొత్తగా పెళ్ళయిందండి, కానీ అట్లా కూర్చోవలసింది, ఇట్లా ఒడిబియ్యంలో కూర్చోవలసిందని నాకే వాడు చెప్తున్నారు. నీకు ఎన్నిసార్లు ఒడిబియ్యం పోపించుకున్నారు అని నేను వాడిని ఆట పట్టిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ తీర్చుకొని మార్చుకొని కూడా వాళ్ళు మా తమ్ముడు మా మరదలు ఒడిబియ్యం పోసినారు మాకిద్దరు. ఇప్పుడు మా వదినండి మా నడిపొదిన కూడా మాకు ఒడిబియ్యం పోస్తుంది. తను కూడా ఆకులు ఒక్కలు తెచ్చి చాలామంది ఒడిబియ్యం తెచ్చినారండి. అందరూ పోస్తున్నారు. అసలు ఆ బియ్యం అయితే నేను మొయ్యలేకపోయానండి. చాలా తెచ్చినారు అసలుకి. మేము ఇంకా ఊరికి కూడా వెళ్ళాలండి. మా ఆయనకు ఆఫీస్ ఉండి ఊరికి వెళ్ళలేకపోయినాము. వెళ్ళాలండి శనివారం సాయంత్రం వెళ్ళి అక్కడ మళ్ళీ ఒడిబియ్యం కూడా వండాలండి. మా అత్త బెల్లమన్నం చాలా అంటే చాలా టేస్టీగా చేస్తుందండి. అక్కడ ఒడిబియ్యం వండేటప్పుడు కూడా మీకు వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను, వీడియో తీసి. మా అన్న బయటికి వెళ్ళినట్టున్నారు, అందుకే మా వదిన ఒకటే వస్తుంది ఒడిబియ్యం మా ఇద్దరికి. ఇప్పుడు మా అక్క అండిరా, మా నాన్న వాళ్ళ చెల్లెలి కొడుకు వాళ్ళ భార్య. తన భర్త కూడా ఆఫీస్ పని ఉండి బయటికి వెళ్ళినట్టున్నారండి. తను ఒకటి వచ్చి ఒడిబియ్యం పోస్తుంది. తను పండ్లు, పూలు, పసుపు, కుంకుమ అన్నీ తెచ్చిందండి.
ఇట్లా పండ్లతో పోస్తే మంచిదని చాలా వరకు పళ్ళతోనే పోస్తారండి. మాకు ఇప్పటికైతే పెళ్ళయి 3 ఏళ్ళు అయిందండి. ఇప్పుడు డిసెంబర్ వస్తే మళ్ళీ మాకు 4వ సంవత్సరం పడుతుంది. ఆ గోరుబియ్యం అయితే అయిపోయాయి. 5 మంది కలిపి మమ్మల్ని లేపారు, కూర్చున్నారని ఇంకా లేపేశారు మమ్మల్ని. అదో అందరినీ పలకరిస్తున్నాం, పోయేస్తాం అని. కానీ మేమైతే ఊరికి వెళ్ళలేదు, కానీ అందరిని పలకరిస్తున్నాం అలా. మా చెల్లెలండి తను వచ్చేసి మేమిద్దరం కలిసి ఫోటో దిగుతున్నాము. ఇప్పుడు చూడండి అసలైన మజా ఉంటుంది. తను వాళ్ళ బావకి పసుపు అయితే పూస్తూ ఉంటుంది. మా ఆయన వద్దని చెప్పమంటే నేనెందుకు ఊరుకుంటా, ఇంకా తనకు సపోర్ట్ చేసి దండిగా ఉయ్యంజలని పసుపు డబ్బా ఎక్కడ ఉందో కూడా తనకు చెప్పి మళ్ళీ తెప్పించి పూస్తున్నా. చూడండి ఇప్పుడైతే బాగా పూస్తుంది. అందరం వాళ్ళు నవ్వుకున్నామండి. ఇంకైతే పసుపు అయితే తీసుకుంది తను. చూడండి ఎలా పూస్తుందో అసలుకి. అందరం నవ్వుకున్నామండి. మడ్డలు అంటే మడ్డలతో మామూలుగా ఉంటుందా మరి, అలానే ఉంటుంది. తనైతే నవ్వుతున్నారు మా బావ వచ్చేసి. ఇగో మేమైతే ఇంకా మెట్లు దిగుతున్నామండి. మేము అలా రోడ్డు మీద వరకు నడుచుకుంటూ వెళ్తామండి. నడుచుకుంటూ వెళ్ళి ఇప్పుడు మేము ఊరికి వెళ్ళలేదు కదండి. మా ఆయన మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలని ఊకనన్నా కానీ చెంతో నీళ్ళు తీసుకుపోయి వానొచ్చా అని చెప్పి మేమైతే ఇంటికి వచ్చేస్తాము. కానీ మేము నీళ్ళతో చెంబు తీసుకుపోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మామూలుగానే వాన వస్తుంది కదా. అందుకే మేము మళ్ళీ ఎమ్మడే తిరిగేసి వచ్చేసాము. చాలా హ్యాపీగా అనిపించిందండి. అందరం చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా పిండి వంటలతో, బంధుమిత్రులతో అందరం చాలా అంటే చాలా హ్యాపీగా చేసుకున్నామండి బియ్యం కార్యక్రమం అయితే. మన ఇంట్లో చిన్న ఫంక్షన్ అయినా సరే మనం ఇష్టంగా చేసుకున్నామంటే అది పెద్ద ఫంక్షన్ లాగే అనిపిస్తుంది నాకైతే మటుకు. చూడండి వచ్చి సచివాలయం కాడ నిలబడినాం. మా నాన్న ఇంకా పనికి పోతున్నారు, అలానే అలా నిలబడినారు మా నాన్న ఇంకా వెళ్ళనిక పనికి. చూడండి మా చెల్లెలు వచ్చేసి తను కోడలు అవుతుంది. కోడలు మా పెద్దమ్మ కొడుకు వాళ్ళ బిడ్డ, తనకి పసుపు పూసింది. అది చూడండి ఎలా పూసుకుంటున్నారు వాళ్ళు పసుపు. వాళ్ళిద్దరు వదినమర్దలు అవుతారండి. వాళ్ళ అత్తకి పసుపు పూస్తున్నారని లాగుతున్నారు ఇద్దరు.